అందుకు పిలాతు గారు అంటున్నాడు, అయ్యా మీకు ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది, ఆర్పిఎఫ్, ఆర్సిఎఫ్, ఈపీఎఫ్, ఆర్పిఎఫ్, ఎన్ని ఫోర్సులు కావాలంటే అన్ని ఫోర్సులు ఉన్నాయి కదరా నాయన. మీకు ఎందుకు నేను జీవో ఇస్తున్నానుగా, మీకు ఏ ఫోర్స్ కావాలంటే ఆ ఫోర్స్ వాడుకుని ఆ సమాధి దగ్గర సెక్యూరిటీ పెట్టుకోండి అని పిలాతు గారు ఏమి ఇచ్చేసాడు, జీవో ఇచ్చేసాడు. స్తోత్రం చెప్తాం కదా. ఏమన్నాడండి, నీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి. అదేంటండి, కోట్ల రూపాయల నోట్లు కడిగిన కంటైనర్ను భద్రం చేసుకోమంటే అదొక లెక్క ఉంది. బంగారం అంతా బిస్కెట్లతో ఉన్నటువంటి ఒక కంటైనర్ని సీలేసి దీన్ని సెక్యూరిటీ చేయండి రా బాబు అంటే ఒక లెక్క ఉంది. అసలు యేసు ప్రభు సమాధి ప్రాణం లేనటువంటి ఆ బాడీకి సెక్యూరిటీ ఏంటి అసలు? స్తోత్రం. ఈస్టర్ రోజున పునరుద్ధరణ అనేటువంటి దేవునిలో ఉన్న గొప్పతనాన్ని చూద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన బ్రతికున్న దేవుడే, చనిపోయిన దేవుడే. ఏదంటారు చూసారా, పులి అంట, ఏదంటారు పులి, సింహము, సచ్చినా సింహమే బతికినా సింహం అన్నట్టు ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు. స్తోత్రం. మీరు ఆలోచించండి, ఏ సమాధికైనా సరే సెక్యూరిటీ ఉందా? బైబిల్ లేఖనాల్లో రాయబడినటువంటి స్టడీ చేస్తే దీని విషయంలో 16 మంది పవర్ఫుల్ సెక్యూరిటీ కలిగినటువంటి వారిని పెట్టారంట ఆ సమాధి దగ్గర ఆ రాత్రి, నిన్న శనివారం. స్తోత్రం చెప్పండి. ఎంతమందిని? 16 మందిని 4గా డివైడ్ చేస్తే ఎన్ని గ్రూపులు? 4 గ్రూపులు. అంటే ఈ 4 గ్రూపులు ఒక 3 గంటలు మీరు జాగ్రత్తగా చేయండి రే. నిద్ర వస్తే మీరు రండి, మేము 4 డ్యూటీకి వెళ్తాం, మీరు దిగితే మళ్ళీ మేము దిగుతాం, మీరు దిగితే మీరు దిగుతామని అట్లా 4 చొప్పున కాపలా కాశారంట, డ్యూటీ చేశారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ పిఎం గారికి డ్యూటీ చేశారండి సమాధి దగ్గర? ఏ నాయకుడి దగ్గర, ఏ దేవుళ్ళుగా చెప్పుకున్నటువంటి వారి దగ్గర చేశారండి సమాధి దగ్గర? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అజ్ఞానంగా వాక్యం తెలియక, సత్యం తెలియక, సత్యం తెలియక యేసు ప్రభు మీద చులకనగా మాట్లాడుతున్న వారికి ఈరోజు సవాల్ చేసి చెప్తున్నాను, నిరూపించు. నీవు దమ్ముంటే, సత్తా ఉంటే సాక్ష్యాధారాలుగా నిరూపించు. స్తోత్రం, హల్లెలూయా. ఎవడో ఒకడు అంటాడు గొర్రెలంట క్రైస్తవులు అంటే గొర్రెలంట. ఈరోజు గుడ్ ఫ్రైడే ద్వారా, ఈస్టర్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సవాల్ చేసి చూపిస్తున్నాడు లేఖనాల ఆధారంగా. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఈస్టర్ పునరుద్ధారణై తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభు వారు అని లేఖనాలు చెబుతున్నాయి. ఎవరికి సెక్యూరిటీ ఉంచారు? కావలి వారు, సైనికులు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సైనికులని కాపులుగా ఉంచారు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆత్మీయంగా మనం సేవకులుగా, దేవుని సన్నిధిగా, సహవాసంగా మనం బలపరచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సత్యాన్ని మరుగు చేయడానికి ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని బలమైన కార్యక్రమాలు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని రాజ్యాంగాలు మారినా, ఎన్ని విషయాలు చేయాలని ఎంత ప్రయోగాలు చేసినా దేవుని పనిని ఆపు చేయటం వాళ్ళ తరము కానే కాదు. గట్టిగా చెప్పండి. నీ చేతిలో అధికారం ఉంది కదా అనుకుని, నీ చేతిలో అంగుబలం ఉంది కదా అనుకుని, నీ చేతిలో అంగబలం ఉంది కదా అనుకుని, యేసయ్య పునరుద్ధాన శక్తిని ఆపాలనుకుని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని సైన్యం పెట్టినా, ఎంత జెడ్ సెక్యూరిటీ పెట్టినా కానీ ఏది కూడా ఆయన శక్తిని ఆపలేదు. మానవ బలం ముందు దేవుని పవరు చాలా శక్తివంతమైంది. నీ ఆత్మీయంగా నువ్వు ఎదగడానికి, ఆత్మీయంగా ముందుకు రావడానికి, దేవుని పనిలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, వాక్యంలో డీప్గా వెళ్తూ ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి సైనికులు నిన్ను ఎదగనీయకుండా కాపలా కాసేటువంటి స్థితిలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు. నువ్వు ధైర్యంగా ఉండు అని వాక్యము ద్వారా నిన్ను మనం ప్రోత్సహించుకోవాల్సినటువంటి విషయం ఈ ఈస్టర్ రోజున. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయారు సైనికులు? ఒక బారులుగా వెలుగును చూడలేక కింద పడిపోయారు, పారిపోయారు.
యేసయ్య లేచేటప్పుడు ఎవడూ లేడు అక్కడ, 4 గ్రూపుల్లో ఎవరు డ్యూటీ చేయట్లా, వెళ్ళిపోయారు, పారిపోయారు. ఈరోజు దేవుని సత్యాన్ని వెలుగు చూసేటువంటి నీ జీవితంలో ఎంతమంది ఎన్ని అడ్డంకాలు, ఎంతమంది కాపలా ఉన్నా, ఎంతమంది కాపలాదారు పెట్టినా ఆ శక్తిని ఎవరు కూడా నీలో ఉన్నటువంటి ఆ పవర్ని ఎవరు కూడా ఆపలేరు. రెండవది, వారు వెళ్ళి కావలి వారు కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధికి భద్రము చేసి. రెండవది ఏంటంటే స్టోన్. ఫస్ట్ ఎస్ ఏంటి సోల్జర్స్. రెండవ ఎస్ ఏంటి స్టోన్, రాయి. మామూలు చిన్న రాయి, ఇటుక రాయి, నాపరాయి, ఈ రాయి కాదు. ఈ రాయి బండరాయి, పెద్ద రాయి, దరిదాపులుగా మినిమం 5 టన్స్ ఉంటుంది అంటండి ఈ రాయి. 5 టన్నులు అంటే ఎన్ని కిలోలు? అదే 5 టన్నులు 5,000 కిలోలు బరువు ఉంటుంది అంటండి ఆ రాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ 5,000 బరువు కలిగినటువంటి ఆ రాయిని, అడ్డం పెట్టేటువంటి రాయిని తొలగించాలంటే 25 మంది అంగబలం కలిగిన వారు ఒక పక్క నుండి ఓకే హైలెస్సా హైలో 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 హై అని ఒక్కసారి అంటే కానీ ఒక అంగుళం కదులుతుందంట కుమారమ్మ. స్తోత్రం, హల్లెలూయా. ఎంత కలుగుతుంది? అట్లా ఎన్నిసార్లు హై 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 అంటారో అన్నిసార్లు తెలిస్తే కానీ ఆ బండ తొలగిపోదు. అంత బండని యేసు ప్రభు సమాధికి అడ్డుగా పెట్టారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మానవ సంబంధమైన బలముతో ఎంత బలము కలిగిన బండ పెట్టినప్పటికీ కూడా దేవుని పవర్ వచ్చిందంటే ఏ బండ అయినా పగిలిపోవాల్సిందే. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పనిని నీ బలముతో, నీ శక్తితో, నీ జ్ఞానంతో, నీ కుయుక్తితో, నీ కుసిద్ధంతో పాడు చేయాలని ఎన్ని బండ ప్లాన్ చేసినా, ఎంత వేసినా కానీ దేవదూత దిగిందంట ఆ టైంలో. అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. ఎక్కడంటే 2వ వచ్చినాం 28వ అధ్యాయం. ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి. స్తోత్రం. నీకు ఏ బండ అయితే అడ్డంగా ఉందో నాకు తెలియదు. ఆ బండ ఎన్ని టన్నులు బరువు ఉన్నా సరే నువ్వేం భయపడాల్సిన పని లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వారికి ఎన్ని టన్నులు ఉంటే మనకెందుకు? మనకి 1000 టన్నులు విశ్వాసం మనకుంది. కొట్టి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లెక్కించలేని టన్నులు కలిగినటువంటి దేవుని శక్తి మనలో ఉంది. అందరూ స్తోత్రం చెప్పరే. మరి ఎందుకు బాణం చూసి భయపడతావు? హల్లెలూయా. నీవు పునరుద్ధాన దినముగా దేవునిలో ఎదగడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ముందుకెళ్ళడానికి ఈ ఈస్టర్ రోజున ఒక సైన్, రెండవ సూచన ఏంటంటే నీకు బండగా అడ్డుగా ఉన్నటువంటి బండ, అది ఎంత పెద్దోడైనా, ఎంత గొప్పోడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత తెలివిగలవాడైనా దేవుని దూత ముందు రద్దే. హల్లెలూయా. ఆ టన్నులకు అన్ని 100 టన్నులు కలిగినటువంటి ఆ బండని ఏమైందంటండి? ప్రభు దూత దిగి వచ్చినప్పుడు రాయి పొర్లించిందంట. అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా, రాయి పొర్లించిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరో? దేవుని దూత. స్తోత్రం. జాగ్రత్త. ఈరోజు ఈస్టర్ రోజు దేవుని సేవకు అడ్డుబండగా ఉన్నవేమో, ప్రార్థన చేసే వాళ్ళకి అడ్డుబండగా ఉన్నవేమో, దేవుని పని చేసే వాళ్ళకి, అన్యం పుణ్యం ఎరిగినటువంటి వారికి అడ్డుబండగా ఉన్నవేమో. దేవుని దూత ఏదో ఒక రోజు వచ్చి నిన్ను పొర్లి తల్లిచ్చే రోజు రాబోతుంది. కొట్టి గట్టిగా, హల్లెలూయా. డొల్లిచ్చి చెప్పరంటే నన్నెవడు పొరలిస్తారు, నన్నెవడు డొల్లేస్తాడు, నన్నెవడు ఏం చేస్తాడు, నీ వల్ల ఏమవుద్దని అంగు బలంతో, ఇంకే బలం, అంగబలం, ధన బలం, ఇంకే బలం చెప్పండి. నా మీద బలమో ఉద్యోగ బలం అంటారు స్మైలీకి, చదువు బలం, ఉద్యోగ బలం, ఇంకా ఆస్తి బలం చెప్పాలి. వెనకాల ఉండేవాళ్ళు. రవి గారు ఏ బలం ఉంది నీకు? రాధేడు గారు ప్రార్థన చేస్తున్నాడు. మా అయ్యగారు బాగా వాడపడాలయ్యా, టీవీలో బాగా పడాలయ్యా. మంగళవారం చూడు, టీవీలో చూడండి. స్తోత్రం. 10 గంటలకు కరెక్ట్గా
ఏంటిది? పగలా రాత్రే? రాత్రే పగలే. ఏం సీరియల్ ఉన్నాయి ఆ టైంలో ఏం లేదుగా. ఏసయ్యా నేను అదే చెప్తా, అయ్యా మంగళవారం 10ంటికి అయితే మా వాళ్ళ ప్రార్థన గదులు అన్నీ అయిపోతాయి, ఆ రోజు అయ్యా అన్న. సరే పాపం ఆయన బిజీ అయినా కానీ మన కోసం మంగళవారం వేస్తున్నారు. ప్రతి మంగళవారం సాయంత్రం 10 గంటలకి. అప్పుడు చర్చిలో కూడా ప్రార్థనలు ఏమి ఉండవుగా, బుధవారాలు ఉండవు, ఏముండవు. గురకోటాలు ఉన్నా 10 గంటలకు ముగిచ్చేసుకుందాం. అవసరమైతే టీవీ పెట్టుకుందాం అక్కడ. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏం చెప్పండి, ఎక్కడున్నాం ఇప్పుడు మనం? పొర్లిచ్చి తంతాడు. ఎవడో? దేవదూతను పంపిస్తాడు దేవుడు. జాగ్రత్త. దేవుని పని విషయంలో, దేవుని సాధించే విషయంలో దేవుని బిడ్డల్ని ఆ బండలాగా రాతిలాగా నన్ను ఎవడు కదిలిస్తాడు? నన్ను ఎవడు డల్లిస్తాడు? నా మాటే శాసనం, నా చూపే శాసనం అనుకుంటామేమో. ఏమైంది ఇక్కడ? వీళ్ళు పెద్ద ప్లాన్, ఇంజనీరింగ్ ప్లాన్. ఆ డిపార్ట్మెంట్లో ఉంటారు కదా వీళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు కదా, ఏ బండ పెడదామరా? ఎవరికి? మా సామాన్యమైన మానవుడికి కథలను బండ పెట్టాలి అని ప్లాన్ చేసి, మరి ఎక్కడి నుంచి తెచ్చారో పాపం తెచ్చారు, కానీ మొత్తానికి ఆ బండనే ప్లాన్ చేసి పెట్టారు. ప్రభుత్వంలో యేసు ప్రభు వారి నుండి పునరుద్ధాన శక్తి లేకుండా ఆ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంటు ఎంత చక్కగా పనిచేయాలో అంత చక్కగా పనిచేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత యాక్టివ్గా పనిచేశారు అన్ని వాళ్ళు. సైనికులు పనిచేశారు. ఈ ఏ డిపార్ట్మెంట్ అంటారు? రాళ్ళు రప్పల డిపార్ట్మెంట్ని ఆర్కియాలజీయా, ఆర్కిటెక్ట్, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు పెద్ద పెద్ద స్కాలర్ని తీసుకొచ్చి ఉంటారు. బండ పెట్టారు. ఆపిందండి. నిజంగా మాట చదువుతున్నాను, ఎంతగా ఎంకరేజ్ చేసిందో ఈస్టర్ రోజున. రాయి పొర్లించి ఎంతకాలం పొర్లుతావే? ఎంతకాలం నోరేసుకుని ఎగబడతావే? ఎంతకాలము ఏసై బిడలంటే నీకు అంత లోకం అయిపోయిందంట అని పొర్లించి దాని నెత్తి మీద కూర్చుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరో? దేవదూత పరిశుద్ధాత్మ దేవుడు నెత్తి మీద కూర్చుని ఎదురు చూద్దాం, మాట్లాడి చూద్దాం. యేసు రక్తమే జయం, భయపడొద్దు. రెండవ సూచన సైన్ ఫర్ స్ట్రెంగ్త్. సెకండ్ సైన్ ఫర్ స్ట్రెంగ్త్ టు క్రిస్టియన్, రియల్ క్రిస్టియన్కి, నిజమైన క్రైస్తవుడికి ఈరోజు రెండవ సైన్ ఏంటంటే, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబ వ్యవస్థకి, అభివృద్ధికి ఆటంగా ఉన్నటువంటి ప్రతి బండను ఈస్టర్ రోజున పొర్లించేస్తాడు అనే నిర్లక్ష్యం కలిగి ఉండు. దాని మీద దేవుడు కూర్చుని దాని తోలు తీస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది చెప్పండి? రెండవది ఏం చెప్పండి? రెండవది స్టోన్. మూడవది ముద్ర. మూడవది ఏంటి? మూడవ ఎస్ ఏంటి? స్టాంపు. ఇంకోటి సీలు కూడా వేయచ్చు. స్టాంపు, సీలు, ఇంకా జీవో. ఓకే, జీవో కూడా. ప్రభుత్వం వారు జప్తు చేసినటువంటి ఆస్తికి సీల్ వేసి ఎవడైనా దాని మీద ఎవడైనా కావాలని ఆశిస్తాడా? భయం. కోట్లు ఇస్తామన్నా కూడా ఎవడు ముందుకు రాడు. ఎందుకంటే ఇది జప్తు చేయబడింది, ఇది ప్రభుత్వం ద్వారా సీలు వేయబడింది. ఇది ప్రభుత్వం ద్వారా సీలు వేయబడింది కాబట్టి దీని మీద ఎవరికి అధికారము లేదు. దీన్ని కొనటానికి కానీ అమ్మటానికి కానీ ఎవరు కూడా కోర్టులో తేలేంత వరకు కూడా ఇది కోర్టు కిందే ఉండని సీలేసేస్తారు, ముద్ర వేసి సీలేసేస్తారు. ఇంకెవరికి అధికారం లేదు. అలాంటి ముద్ర వేస్తారంట. ఎవరికండి? ఆస్తులకు సీలేస్తారు, భవనాలకు సీలేస్తారు, కోర్టు లావాదేవీలు, విలువైన బంగారం, ఆస్తి, డబ్బులు ఉంటే వాటికి సీలేస్తారు. ఇది ఎవరికే వర్తించి కాదు. కొడుకులకు వెళ్ళదు, మానవులకు వెళ్ళదు, కోడలకు వెళ్ళదు. ఇది కోర్టులో ఉంది, కోర్టులో తేలేంత వరకు ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని సీలేస్తారు. సమాధికి సీల్ ఏంటండి ముని గారు? ఏంటి అసలు? ఏసై అంటే అంత అల్లటప్ప అనుకున్నామా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏసయ్య సమాధికి సీల్ ఏంటండి? సీలు మళ్ళీ ఎవరు సీల్? అది పంచాయతీ సీల్ కాదు, మండల ఆఫీస్ సీల్ కాదు, కలెక్టర్ సీల్ కాదు. ఏ సీలు? అదే రోమ ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ సీలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దానికి సంబంధించిన వస్తువు ఎడారిలో ఉన్న ఇంటికి తీసుకురావాలంటే భయం. రైల్వేకి సంబంధించిన వస్తువు ఎక్కడన్నా కనపడి ఇంటికి తీసుకురా. ఈ ఐరన్ రింగులు, ఐరన్ పైపులు, ఐరన్ సంబంధించినవి అసలు ఎక్కడో అడవుల్లో ఎడారిలో పడేస్తారు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు.
అసలు సెక్యూరిటీ ఉండదు, ఏముండదు. కానీ దాన్ని పట్టుకోవాలంటేనే భయం. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఐరన్ మొక్క బాగుంది, ఉల్లిపాయలు వేసుకుంటా 10 కిలోలు వస్తాయని కోతకి వెళ్ళినప్పుడు లేకపోతే ఆ పిగుడికి వెళ్ళినప్పుడు సంచులు వేసుకొస్తామని అనిపించిద్దా నీకు? ఒకవేళ తీసుకొచ్చి వేసుకునే వాడికి భయం. ఎవరికి? ఉల్లిపాయల వాడికి భయం. సరే వాడు ఏదో రకంగా వేసుకున్నా ఆడి ఎక్కడికో అమ్ముకోవాలిగా, మళ్ళీ ఆడికి భయం. అరే బాబు ఎక్కడ తెచ్చావురా నాయన, ఇది నాకు వద్దురా నాయన అంటే పట్టుకున్నారనుకో ఆయన పట్టుకుంటారు, ఉల్లిపాయల వాడిని పట్టుకుంటాడు, ఉల్లిపాయలు వేసిన వాడిని పట్టుకుంటాడు. మొత్తం తీగలాగితే దాంట్లో మొత్తం గదులు. ప్రభుత్వ ఆస్తులు అంటే జాగ్రత్త. ఎవరికి మరి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేకి సంబంధించేటువంటి ట్రాక్ సంబంధించేటువంటి వస్తువులు అంటే అసలు ఎవరికి భయం అన్నమాట. ఎంత దొంగ అయినా సరే, ఎంత ఇదైనా సరే అసలు దాన్ని అంటుకోవడానికి భయం. ఎందుకంటే ప్రభుత్వం సీల్ అయిపడింది. స్తోత్రం. అలాగే యేసు ప్రభు యొక్క సమాధికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తమైనటువంటి ఆ ప్రభుత్వం ఏమేశారు చెప్పండి? సీల్ వేశారు. ఇంకెవ్వడో అభిమాని కానీ శిష్యులు కానీ ఎవరు కూడా వచ్చి తాగటానికి వీలు లేదు. స్తోత్రం. అలాంటి సమాధి ముద్ర వేసినా కూడా ఆ ముద్రను ఏం చేశాడు చెప్పండి? దేవదూత వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క ముద్ర ఒక్కసారి ఇనప సంఖ్యలు తెగిపోయినట్లుగా తెగిపోయినాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. ముద్రను గెలచిన ఆగనాగన ఒకసారి పక్కన ఒక సెకండ్ ఇవ్వండి. సెకండ్ ఇచ్చి లేపి అప్పుడు వాడదాం. ఏమండి పక్కన వాళ్ళకి సాదేడు గారు రవి గారిని నిద్ర ఇచ్చుకోవాలయ్యా ముందు. పక్కన సెకండ్ ఇచ్చుకున్నా అక్కడ రైట్. స్తోత్రం. అప్పుడు వాడండి. ముద్రను గెలచిన జయ యేసు, ముద్రను జయ యేసు, జయ యేసు. గట్టిగా చప్పట్లు పెట్టండి. మొదటి ఏంటి? సోల్జర్స్, సైనికులు. రెండవది మూడవది స్టాంపర్ సీల్. ఏదైనా జీవ ఏదైనా ఎస్ఎల్ చెప్తున్నాను ఊరినే మీకు ఐడియా ఉండటానికి. ఎస్ అయితే బాగా గుర్తొస్తుందని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాలుగవది లోకాసు వార్త 24వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు. అక్కడైతే అక్కడ రాయబడినటువంటి మాట ఇక్కడ కొంచెం చూడండి. లోకాసు వార్త సమాధి ముందర ఉండిన రాయి. ప్రభు అయిన యేసు దేహం వారికి కనపడలేదు.
స్తోత్రం. మరలా మత్తయి సువార్త 27వ అధ్యాయం 66వ వచనంలో చూడండి, 4వది అక్కడ ఒక్కొక్కటి కనపడుతుంది. సమాధి. ఏం చెప్పండి? సమాధి. హల్లెలూయా. 4వది ఏం చెప్పండి? ఇంగ్లీష్లో అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది ఈ పదం. ఎస్తో వచ్చిన పదం ఏంటంటే సెప్లిక్చర్ అంటే SEPULCHER. ప్రొనౌన్సియేషన్ ఏమొస్తుందో మీరే చెప్పుకోండి. ఇంకో పదం ఇంగ్లీష్లో సమాధి ఏమంటారంటే TOMB. ఏంటి TOMB అంటే? తోమ్. తంబు కాదు, తంబు అంటే బటర్ నెయిల్. టోమ్. ఓకే. 4వది ఏం చెప్పండి? ఇక 4వది ఏంటి? 66వ వచనంలో 1 సోల్జర్స్, 2వది స్టోను, 3వది సీలు, 4వది సమాధి. స్తోత్రం చెప్పండి. ఏం చెప్పండి? 4వది సమాధి. సమాధి దేనికి సాదృశ్యం అంటే పైకి చాలా సుందరంగానే కనపడుతుంది, కానీ లోపల చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని యేసు ప్రభు వారు చాలా చోట్ల వాడేది పదాన్ని, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు, మీ నోరు తెరచిన సమాధి. అంటే సమాధి చాలా దుర్గంధంతో కూడినటువంటిది, చాలా కుళ్ళుతో కూడినటువంటిది, మురికితో కూడినటువంటిది, చీకటి, అక్కడ వెలుగుండదు, చాలా దుర్గంధంతో ఉన్నటువంటిది. అలాంటి సమాధిని యేసయ్య మానవ పునరుద్ధానం ద్వారా ఆ సమాధి ఏమైపోయిందంటే ఒక ప్రత్యేకమైనటువంటి హిస్టారికల్, ఫెమిలియర్, అందరూ చూడడానికి, అందరూ దర్శించడానికి ఒక రకమైనటువంటి పుణ్యక్షేత్రముగాను, ఒక విలువైనటువంటి స్థలముగాను ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చి ఆ సమాధిని చూడగలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలముగా దేవుడు మార్చేశాడు పునరుద్ధానం ద్వారా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్య